హ్మ్. మానసికంగా చంద్రబాబుతో ఉన్నాడు, మోడీతో ఉన్నాడు. హ్మ్. హ్మ్. సార్ ఇప్పుడు కొత్తగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఒకటి నడుస్తుంది సార్. ఏంది అసలు మార్వాడీస్ వాళ్ళు దేశం అంతటా పల్లెటూర్ల నుంచి చూసుకుంటే కూడా అది ఎవరిచ్చినా కూడా ఆ నినాదానికి విలువ లేదు. అది ప్రజలను ఆకర్షించదు. హ్మ్. దాన్ని ఊపు అందుకోదు కూడా. దాన్ని ఇగ్నోర్ చేయడం మంచిది బీజేపీ నాయకులు. హ్మ్. ఎందుకంటే బీజేపీ నాయకులు తీసుకునే స్టాండ్ కూడా సరైందే. ఓకే. ఇక్కడ అందరూ ఎప్పటినుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మార్వాడీస్ ఎప్పుడొచ్చారు? 300 సంవత్సరాల కింద వచ్చారు. మార్వార్ అనేది రాజస్థాన్‌లో ఒక ప్రాంతం. గుజరాత్, రాజస్థాన్. ఏందంటే అక్కడ ఈ నీళ్లు లేవు. పంటలు పండించుకునే పరిస్థితి లేదు. సో, వీళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ మార్వాడీస్ ఒక్క తెలంగాణకే రాలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఇవి తమిళనాడులో కూడా చెన్నైలో వ్యాపారాల్లో వాళ్ళున్నారు. ఈ పటేల్స్ గానీ, మార్వాడ్స్ వీళ్ళందరూ గూడా ఏందంటే గుజరాత్ పటేల్స్ కావచ్చు, మార్వాడీస్ కావచ్చు. వీళ్ళందరూ గూడా కష్టపడి వాళ్ళు ఒక్కొక్క ఇటుక పేర్చి వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇయాల వాళ్ళ మీద జెలసీతోనో, వాళ్ళ మీద కోపంతోనో వెళ్ళిపోండి అనే హక్కు ఎవరికీ లేదు. భారతదేశంలో ఏందంటే రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా వ్యాపారాలు చేసుకోవడానికి వీసా అక్కర్లేదు. ఒక రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ లేరా? ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలలో లేరా? కాబట్టి మార్వాడీస్ అయినా, ఇంకొకరైనా వాళ్ళు భారతీయ పౌరులే కాబట్టి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ స్లోగన్ అది. కాబట్టి అట్లా వెళ్ళిపోవాలి అనడం. ఆయన ఎవరు రాజ్ ఠాక్రే బాంబేలో గదా! నాన్ బాంబేయిట్స్ అంతా వెళ్ళిపోవాలి, నాన్ మహారాష్ట్రియన్స్ వెళ్ళిపోవాలని చెప్పి ఏమైందది? ఆ నినాదం వల్ల ఆయనకు ఓట్లు కూడా రాలేదు. అందుకే అదేంటంటే కొంతకాలం మీడియాని అట్రాక్ట్ చేస్తది తప్ప అది బండి సంజయ్ లాంటి వాళ్ళు రియాక్ట్ కావాల్సిన అంశం కూడా కాదది. సో, వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడి బిడ్డలే. 10 తరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. అందరూ హైదరాబాద్‌లోనే పుట్టిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళంతా. ఎట్లా పోతారు వాళ్ళు? ఎందుకు పోతారు? ఏవో చిన్న చిన్న సమస్యలుంటాయి. అక్కడక్కడ గొడవలు జరుగుతాయి. అంత మాత్రాన వెళ్ళిపోమనంటారా? అది తప్పది. 42% బీసీ రిజర్వేషన్ అనే అంశం ఇంకా తెరమరుగు అయిపోయినట్టు సార్. అందుకే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% పొలిటికల్‌గా టికెట్స్ ఇస్తామని చెప్పి. ఏవో కొన్ని డ్రామాలు చేశాడు. ఎందుకంటే ప్రజలల్లా కాంగ్రెస్‌కి అనుకూలంగా లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! హ్మ్. సెప్టెంబర్ 30 లోపల రిజల్ట్స్ డిక్లేర్ చేయాలన్నది హైకోర్టు. అవును. అయితే ఈయన ఇప్పటివరకు ఎలక్షన్ షెడ్యూలే డిక్లేర్ చేయలే. ఆయన కొంత ఏమంటారు దింపుడు గల్లం ఆశ అంటారు తెలంగాణలో. ఎవరైనా చనిపోతే ఒకసారి ఆ కాస్టాం దాకా తీసుకుపోయే ముందు కింద పండబెడతారు. చెవులో గట్టిగా అమ్మ, అమ్మ అని అరుస్తా ఉంటారు. ఏమన్నా ఎక్కడనన్నా కొంచెం అన్న జీవి ఉంటే కదులుతదేమో అని. బట్ అట్లా దీని మీద సుప్రీంకోర్టు పోయి అయినా దీన్ని పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేశాడు. అది పోయి రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అది ఒకవేళ గవర్నర్ గనుక రిజెక్ట్ చేసిండనుకో, దాని మీద పోయి కోర్టుకు పోయి స్టే తీసుకునేవాడు. ఈ ఎన్నికలను పోస్ట్‌పోన్ చేయాలని. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. దింపుడు గల ఆశ కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సిందే సెప్టెంబర్ 30 లోపల. ఇక్కడ సర్వే చూస్తే ఏందంటే, ఇప్పుడు కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అంటే కాన్ఫిడెన్షియల్‌గా నాకు తెలిసిన సర్వే కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేనే. అందులో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చాలా ఎక్కువుంది. అంటే కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందని ఒక ప్రశ్న ఉంది అందులో. 58, 60% కేసీఆర్‌కి అనుకూలంగా వస్తే 20, 25% రేవంత్ రెడ్డికి వచ్చింది. మిగతా వాళ్ళు చెప్పలేమన్నారు. అట్లే కాన్స్టిట్యుయెన్సీలలో కూడా వాళ్ళు సర్వే చేశారు. చేస్తే ఒక నల్గొండ, ఖమ్మంలో తప్ప ఎక్కడ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో కొంచెం బీజేపీ పర్ఫార్మెన్స్ ఉన్నది. బట్ మిగతా తెలంగాణ మొత్తం వన్ సైడ్‌గా జిల్లా పరిషత్‌లు బీఆర్ఎస్. బీఆర్ఎస్‌కి వస్తున్నాయి. హరీష్ రావు గారు కూడా మొన్న ఏదో సిద్దిపేటలో జిల్లా నేను వ్యాప్తంగా చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వేనే. కాకపోతే దానికి ఆధారం ఇప్పుడు నేను బయట పెట్టలేను. ఓకే. గతంలో కూడా ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే చేసింది. తర్వాత ఒక సర్వే సంస్థ కూడా చేసిన దాంట్లో కూడా బీఆర్ఎస్ నంబర్ 1లో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే కావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా సర్వే చేసింది. హ్మ్. దాదాపు కాంగ్రెస్ సర్వేలో ఎట్లొచ్చిందో బీఆర్ఎస్ సర్వే కూడా అట్లే వచ్చింది. అన్‌బయాస్డ్‌గా హ్మ్. 60, 70%